హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు సదాకాలము మనకి తోడై ఉన్నాడు. ఎప్పుడు వరకు? సదాకాలము, యుగ సమాప్తి వరకు. కాబట్టి నువ్వు ఏ విషయంలో ఆధారపడడానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించుట అంటే ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచిన ఎప్పుడైతే నువ్వు విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క సామర్థ్యాన్ని నీవు పొందుకున్నావు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ చేపట్టిన ప్రతి విషయంలో ఆయన నడిపిస్తున్నాడు. నీ పాదాలకు దీపములాగా ఆయన ఉన్నాడు. నువ్వు వెళ్ళే మార్గాన్ని ఆయన సరళం చేస్తున్నాడు. నువ్వు అడిగిన వాడికంటే ఊహించిన వాడికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితిని బట్టి లోకపరమైన ఆలోచనలో నువ్వు వెళ్ళిపోయి దేవుడు నన్ను వదిలేసిన ఆలోచనలోకి చాలామంది వెళ్ళిపోతారు. దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడవడు. లోక సంబంధమైన కోల్పోయినప్పుడు చాలామంది అయ్యో మా నాన్న చనిపోయాడే, లేకపోతే మా అమ్మగారు చనిపోయారా, లేకపోతే మా బంధువుల సంబంధం చనిపోయారే, నేను ఒంటరిని అయిపోయాను అనే లోకపరమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధం కలిగి ఉంటావో, దేవుడు నాకు తోడైన నువ్వు జీవిస్తావో, నువ్వు కోల్పోయిన ఆ ప్రేమ ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. తల్లి ప్రేమ నీకు తల్లి దగ్గరే దొరుకుతుంది. తండ్రి ప్రేమ నీకు తండ్రి దగ్గరే దొరుకుతుంది. అన్నదమ్ముల ప్రేమ వారి దగ్గరే దొరుకుతుంది. కానీ దేవుని వద్ద సమస్త ప్రేమ నీకు దొరుకుతుంది. నీ క్రీస్తు వద్ద నీకు ప్రతి విధమైన ప్రేమ నీకు దొరుకుతుంది. కాబట్టి ఎవరో కోల్పోయిన విషయాన్ని, ఏదో లోకపరమైన విషయాలు నువ్వు ఇబ్బంది పడి అలా ఉండుట కంటే దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు. నేను కోల్పోయిన ప్రేమను మరలా నాకు తిరిగిస్తాడు. విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో దేవునికి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. నువ్వు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో, ఏ ప్రేమను కోల్పోయావో దానికన్నా రెండింతలైన ప్రేమను దేవుడు నీకు అందజేస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో బలహీనపడడానికి వీలు లేదు. నీ ఆస్తి అంతా పోయి ఒంటరిగా మిగిలిపోయిన దేవుడు మరలా నిన్ను గొప్ప ధనవంతుడిగా నిన్ను దేవుడు చేస్తాడు. ఒకవేళ అనారోగ్యంలో నువ్వు మంచం మీద ఉన్నావేమో, ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థిస్తావో నీ కోల్పోయిన అనారోగ్యాన్ని అంతా తీసివేసి నూతనమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. కాబట్టి దేవుడు నాకు తోడైనను ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు నువ్వు చూస్తావు. విశ్వాసం ద్వారా ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమంతా నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించండి తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఏ విషయంలో తండ్రి వారికి తోడు కావాలో తండ్రి, ప్రతి విషయంలో మీరు తోడున్నారు తండ్రి. నీ వైపు చూడగా తండ్రి వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.